ఈ సమయంలో హస్త నిక్షేపణ కొరకే మరి క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యములో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో హస్త నిక్షేపణ యొక్క ఉద్దేశాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు మనం విందాం. నూతనంగా బాప్తిసం తీసుకున్నారు వారి కొరకై దేవుని మాటలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం అందరం చదువుకుందాం. 191వ పేజీ, కొత్త నిబంధనలో 191వ పేజీ. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. దేవుడి మాటలు దీవించునుగాక. పౌలు మరి హస్త నిక్షేపణ యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ తెలియజేస్తున్నాడు. హస్త నిక్షేపణ అంటే ఆక్షేపణ లేని జీవితం. పెద్దలు బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నారో సంఘములో కొంతమందిని వారికి చేతులుంచి వారి మీద ప్రార్థన చేస్తారు. పెద్దలకు అధికారము దేవుడిచ్చాడు, పెద్దలకు ఆ యోగ్యతను దేవుడిచ్చాడు. అందుకనే పెద్దలు హస్త నిక్షేపణము చేయగా దేవుడంట ఏమిస్తాడంట? కొన్ని వరాలు ఇస్తాడు. మీరు ఇప్పటి వరకు లోకంలో ఉన్నారు. ఇందాక మనం బాప్తిస్తానికి వెళ్ళక ముందు కూడా విన్నాం. మరి ఇప్పుడు ఐగుప్తులో నుండి ఎక్కడికి వచ్చాం? కనానులోనికి వచ్చాం కదా. గలిలయ నుండి ఎక్కడికి వచ్చాం? చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాం. మనం గలిలయలో ఉన్న ప్రజలు ఎక్కడున్నారంట? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చీకటిలో మరణఛాయలో ఉన్నారు. దేవుడు వారిని ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? వెలుగులోనికి తెచ్చాడు. ఇప్పుడు ప్రభు బిడ్డలైనారు. కాబట్టి హస్త నిక్షేపణము ద్వారా దేవుడు కొన్ని వరాలు మనకిస్తాడు. అది ప్రాముఖ్యం సంఘములో. దైవజనుడు భక్త్ సింగ్ గారు ఇది మనకు నేర్పించాడు. చాలా సంఘాల్లో ఈ విధానం లేదు. ఏదో వాళ్ళు బాప్తిసం ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ దేవుని ప్రజలు, సంఘములో ఉన్నటువంటి పెద్దలు మరి చేతులోంచి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఏమిస్తాడంట? శ్రేష్టమైన వరాలు ఇస్తాడు. వాటిని మనము కనిపెట్టాల, ప్రార్థనాపూర్వకముగా వాటిని మనము అనుభవించాలి. మరి దేవుడు నేను ఎందుకు పిలిచాడు, నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, అది ఎరిగితే ఆ వరముల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. అందుకనే చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో పౌలు బాప్తిసం తీసుకున్నప్పుడు అననీయ అతని కొరకు ప్రార్థన చేశాడు. చూడండి ఇక్కడ 9వ అధ్యాయము 18వ వచనం. 9వ అపోస్తలుల కార్యములు 9:18లో అప్పుడే కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని. కాబట్టి అంతకుముందు ఆయన చేతులోంచి ప్రార్థన చేశాడు. 17వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి. కాబట్టి మన కన్నులలో ఉన్నటువంటి పొరలు ఏమవుతాయంట? ఇంతవరకు మన కన్నులు లోకాన్ని చూసాయి, లోక సంబంధం మీద మన కన్నులు నిలుపుతా వచ్చి ఇప్పుడు మన కన్నులను దేవుడు ఏం చేస్తాడంట? శుద్ధీకరిస్తాడు. అందుకనే మరి ప్రభు అంటాడు, ఆయన కన్నులు ఎలాంటివంట? నిష్కలంకమైనవి. దేవుడు కూడా మనకు అలాంటివి ఇస్తాడు. కాబట్టి పెద్దలు ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడంటే మంచి దృష్టిని ఇస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూసే కన్నులు. పైన అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మళ్ళీ ఏం చేసిందంట? ఆవరించింది. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు, మీరు సంఘముతో ఏమైనారు? ఐక్యపరచబడ్డారు. దేవుడు మీకోసం ప్రార్థించే దైవజనులను, పరిశుద్ధులను, పెద్దలను, అనేకులను మీ కొరకే దేవుడు సిద్ధపరిచారు. మీరేమి చింతించవలసిన పనిలా. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? బలవంతులుగా చేస్తాడు. కాబట్టి బాప్తిసం తీసుకున్నప్పుడు కొంతమందికి అనుమానాలు వస్తాయి. దేవుడు నేను నిలబడతానో లేదో, ఉంటానో లేదో. అలాంటి అనుమానం మనకు రాకూడదు. అందుకనే పెద్దలు మరలా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క
పవర్ లేకపోతే శక్తిని దేవుడు మనలోనికి ఇస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన శోధించబడ్డాడని బైబిల్ తెలియజేస్తుంది. 4:1 మీరు గమనిస్తే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోవాలి. కాబట్టి ఒకసారి శోధనలు కూడా వస్తాయి, మీరేం కంగారు పడక్కర్లా. నేను కూడా 1985లో బాప్తిసం తీసుకున్నాను. మా ఇంటిలో నేను ఒక్కడనే తీసుకున్నాను. మా ఇంటిలో వాళ్ళు ఎవరు రాలా. అందరికేమో చుట్టాలు, బంధువులు, స్నేహితులు వచ్చారు, బట్టలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. బాప్తిసం తీసుకున్నప్పుడు బట్టలు తెచ్చేవాళ్ళు ఉంటారు, ప్రజెంటేషన్గా బైబిల్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. నాకు ఒక్కళ్ళ రాలా అని చాలా బాధపడ్డా. ఎందుకంటే నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి బయటకు వచ్చాను కాబట్టి. అయితే నాకు దేవుడు గొప్ప సంతోషం ఇచ్చాడు. అట్లాగనే ప్రియులారా, బాప్తిసం తర్వాత శోధన వచ్చినప్పటికీ మనం భయపడక్కర్లేదు. దేవుడు మనకు కొన్ని వరాలు ఇస్తాడు. చూడండి, లూకాసు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం మీరు గమనించండి. ప్రభు ఎలాంటి వరాలు ఇస్తాడో నువ్వు గుర్తించాలి. 9:1 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరుచు వరము వారికి అనుగ్రహించాడు. ఎంతో గొప్ప సంగతి కదా. ప్రభు యొక్క నామములో ప్రియులారా, యేసు ప్రభు 12 మంది శిష్యులను వాళ్ళని ఇద్దరిద్దరిన పంపించాడు. ప్రార్థించి వారి మీద చేతులుంచి బెతానియా వరకు తీసుకుని వెళ్ళి ఆశీర్వదించాడని లూకాసు సువార్తలో మనం. అలాగనే 12 మంది శిష్యులను కూడా వారు పంపినప్పుడు వారు ఏం చేశారంట? సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాడు. ఎంత గొప్ప సంగతి. అందుకనే మన పక్కింటి వాళ్ళకి ఎవరైనా దెయ్యాలు కానీ ఏదైనా రోగాలు వస్తే ఏం చేస్తారు? మనల్ని అమ్మ వచ్చి మీరు ప్రార్థన చేయండి అంటారు కదా. ఏముందా మన దగ్గర? ఏమన్నా ఉందా మన దగ్గర? ఏమైనా చిట్కాలు ఉన్నాయా? ఏం లేవు. యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తే ఏం పోతాయంట? స్వస్థతలు వస్తాయి, దెయ్యాలు పోతాయి, సమస్యలు తీర్చబడతాయి. ప్రియులారా, కాబట్టి పౌలు గారు తిమోతికి గుర్తు చేస్తూ ఉన్నాడు, పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ఏమొస్తాయంటే మనలోనికి కొన్ని వరాలు వస్తాయి. నీకు ఏం వరం వచ్చిందో తెలియదు. కాబట్టి నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసుకొని ప్రభువులో నువ్వు సాగిపోల. 119వ కీర్తన చూడండి, ఒక మాట మీరు గమనిస్తే 50వ వచనం. 119వ కీర్తన 50వ వచనంలో దావీదు అంటాడు ఒక మాట. 119వ కీర్తన 50వ వచనంలో చదవండి. యవనస్తులు చదవండి అమ్మా, మీరు చదవాలి, వాక్యం చదువుకోవాలి మీరు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేసింది. ప్రియుల, నీ వాక్యం ఏం చేసిందంట? బలపరుస్తుంది. ప్రియులారా, వాక్యవరం కదా. కొంతమంది మందిరానికి వస్తారు కానీ వాక్యాన్ని చదవలేరు, గ్రహించలేరు. కాబట్టి బాప్తిసం తీసుకున్న మీరు 9 మంది ఈ రోజు నుంచి ఏం చేయాలి? మీరు వాక్యాన్ని బాగా చదవాలి. వాక్యవరం ఉండాలి మీ దగ్గర. సేవకుడు ఎప్పుడైతే వాక్యము బైబిల్ నుంచి ఫలానా అని చెప్పకముందే మీరేం చేయాలా? బైబిల్ తీసి చదవాలా. వాక్యవరం కదా. జీజాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, రేడియో ప్రసంగి, ఇక్కడ ఇప్పుడు లేడు ఆయన. ఆయనకు ఒక పేరు పెట్టాడు భక్సింగ్ గారు. ఏంటంటే ఆయన ఒక చక్కటి పేరు పెట్టాడు. ప్రియులారా, బైబిల్ ప్రియులారా టీచర్ ఆయన. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు బాప్తిసం తీసుకున్న మీరు ప్రియులారా, దేవుని వాక్యవరము. ఎవరైతే వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తారు, అందుకని మనకి ఎక్కువగా భక్సింగ్ గారు మనకి చదువు ప్రతిరోజు 3 అధ్యాయాలు చదవాలా, వారానికి ఆదివారం ఎన్ని చదవాలా. అట్లా మీరు చదువుకుంటా ఉంటే ఆత్మీయంగా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. ఇది ఒక వరం కదా. దెయ్యముల మీద, సమస్తమైన రోగముల మీద ప్రియులారా దేవుడు మనకు వరం ఇస్తాడు. రెండవదిగా ఏ వరం అంట? వాక్యవరం. కాబట్టి వాక్యాన్ని మా దగ్గర బైబిల్ రామారావు గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు లేడు. కర్మేల్లో ఉండేవాడు ఒక ఆయన. ఎక్కడికి పోయినా బైబిల్ ఉండేది ఆయన దగ్గర. ఒక్క బాత్రూముకు తప్ప ఆయన ఎక్కడ ఉన్న ఆయన చేతిలో బైబిల్ ఉండేది ఎప్పుడు. వాక్యవరం ఆయన దగ్గర. ఆయన ఒక్క వాక్యం తీస్తాడు, బైబిల్ తీయడేక గంట ప్రసంగం చేసేవాడు. అరే ఎట్లా చెబుతున్నాడు ఈయన అనుకునేవాళ్ళు మేము. ఆ దినాల్లో మేము కొత్తలో
నిజంగా ప్రియులు, నోరు తెరిస్తే ఆయన నోటి నిండా ఏముండేది? వాక్యవరం. ఎక్కడెక్కడ విషయాలు చెప్తూ ఉండేవాడు. కాబట్టి ప్రియులారా, అందుకనే మనము బాప్తిసం తీసుకున్న మనం ఏం చేయాలా? వాక్యాన్ని ఎక్కువగా ఏం చేయాలా? ధ్యానించాలా, దాన్ని పఠించాలా, దాన్ని చదవాలా. అప్పుడు దేవుడు వాక్యవరం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనం మీరు గమనించండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో దావీదుకు ఒక వరం ఇచ్చాడు దేవుడు. 13:34 ఆ మాట అంటాడు చూడండి. 13:34 మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదును అనుగ్రహించిన పవిత్రమైన వరం. ప్రియులారా, పవిత్రత కూడా ఒక వరమే. అర్థమవుతుందా ప్రియులారా? మనం పరిశుద్ధంగా జీవించడం కూడా ఒక వరమే. ఎంత గొప్ప వరం అది కదా. ఇది నాన్న పరిశుద్ధంగా మీరంతా చక్కగా వైట్ డ్రెస్ వేశారు, దేవదూతలాగా ఉన్నారు కదా. సాతాను ఎంత సిగ్గుపడుతున్నాడు. నిన్నటిదాకా మాతో ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? యేసులోకి వెళ్ళిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? వెళ్ళని ఎట్లా పట్టుకోవాలా, ఎట్లా లాగాలా, ఎట్లా పడగొట్టాలా, ఎట్లా మళ్ళా లోకంలో తీసుకురావాలని మీ పరిశుద్ధతను ఏం చేస్తాడు? వాడు పాడు చేస్తాడు. అయితే దావీదు అంటున్నాడు, దావీదు కంటే దేవుడు పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తాను. మన పరిశుద్ధతను మనం ఏం చేయాలా? జాగ్రత్తగా కాపాడు. అందుకని మీరు సంఘానికి మానకూడదు, మందిరాన్ని వెంబడించాలి. ప్రియులారా, దేవుని వాక్యం దేవుని సన్నిధికి రావాలి. ఎక్కువగా దేవుని మందిరంలో ఉండాలి. మీరు దేవుని దాసులతో ఉండాలి, దేవుని పిల్లలతో ఉంటే మీ పరిశుద్ధతను ఎవ్వరు కూడా దొంగిలించలేరు. ఎంత గొప్ప వరం కదా. కాబట్టి మొదటి వరం ఏంటంట? సమస్తమైన దెయ్యముల మీద, ప్రియులారా, సాతాను శక్తుల మీద, రోగముల మీద దేవుడు ఏమిస్తాడంట? మనకు వరం ఇస్తాడు. రెండవది ఏ వరం ఇస్తాడంట? వాక్యవరం. నువ్వెక్కడ నిలబడితే అక్కడ వాక్యం ఇతరులకు బోధించాలా, చెప్పాలా. ఎంత గొప్ప ఆశీర్వాదం. మూడవదిగా దేవుడు ఏమిస్తాడంట? ప్రియులారా, చక్కటి పవిత్రమైన వరం. ప్రియులారా, చూడండి, చాలామంది దైవజనులు పవిత్రమైన వరాలతో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. కాబట్టి దేవుడు మనకు కూడా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు రాకడ కొరకే మనము సిద్ధపడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూస్తాం. 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మీరు గమనించండి. రోమా 6:23 ఏ భేదమును లేదు. 23వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ దినాన దేవుడు తన మహిమలో మళ్ళం చేర్చినాడు. ఈ మంటి ఘటాలలో ఏముంచాడంట? దేవుని మహిమను. అందుకని గలతీ 6 మనం గమనించిన 3వ అధ్యాయం 6వ వచనం మీరు గమనిస్తే పౌలు అంటాడు ఒక మాట, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ఏం చేశారంట? ధరించుకున్నారు. ప్రియులారు, ఇప్పుడు యేసు ప్రభు మీలోనికి వచ్చాడు. ఇప్పటి వరకు ప్రభు బయట ఉన్నాడు. ఈ రోజు నుంచి ఎక్కడికి వచ్చాడంట? మీరు ఎప్పుడైతే బాప్తి సాక్ష్యం ఇచ్చారో ప్రభు మీలోనికి వచ్చి మీలో ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన నివసిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, ఆ మాట మీరు గమనిస్తే అంటాడు 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా ఏమైనామంట? పాతి పెట్టబడి తిరిగి లేపబడ్డాం. ఇప్పుడు ప్రియులారా, మనము యేసు ప్రభుతో కూడా జీవము కలిగిన వారమై నూతన జీవాన్ని మనకిచ్చాడు. ఎంత గొప్ప సంతోషం. కాబట్టి నేను ముగించబోతున్నాను. దేవుని పిల్లలమైన మనము ఇప్పుడు పెద్దలు, సంఘములో బాధ్యత కలిగిన వారు మీ తలల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు దేవుడు ఏమిస్తాడంట? ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం వచ్చే. నేను రక్షించబడినప్పుడు నాకు ఏమి రాదు, ఒక ప్రార్థన రాదు, ఆరాధన రాదు. దేవుడు అద్భుత కంజరి కొట్టడం నేర్పాడు. ముందు కంజరి కొట్టడం నేర్పాడు, తర్వాత పాటలు పాడటం నేర్పాడు,
తర్వాత వాక్యం బోధించడం నేర్పించారు. తర్వాత ఆ దినాల్లో మాకు సేవకుడు లేడు, సంఘాన్ని నడిపించే బాధ్యత ఇచ్చాడు. చూసారు, స్టెప్ బై స్టెప్. ఒకేసారి అన్నీ రావు, దేవుడు ఒక్కొక్కటి మనకిస్తాడు. అయితే నువ్వేం చేయాలా? కనిపెట్టి ప్రభువుకు నమ్మకంగా జీవించాలి. అందుకని ఇక ఒక మాట, 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచ్చి మీరు గమనించండి. 2వ దినవృత్తాంతములో 30వ అధ్యాయము 12వ వచ్చిన మీరు గమనిస్తే అక్కడ ఒక మాట అంటాడు ప్రభు. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యోధాలోని వారికి మనసు ఏకము చేయడకై దేవుని హస్తము వారికి, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. పెద్దలు హస్తములు పెట్టి ప్రార్థన చేస్తుందంట, అది ఏ హస్తం అంట? దేవుని హస్తం. మర్చిపోమాక. ఫలానా బ్రదర్ చేశాడంటే అనుకోమాక, అది ఏ హస్తం అంట? దేవుని హస్తం. ప్రియులారా, దేవుని హస్తం మన మీదకి వస్తుంది. అందుకని దేవునిది కరుణాహస్తం. దేవుని హస్తం ఎలాంటిదంట? అది సాహస కార్యములు చేసే హస్తం, అది గొప్ప కార్యములు చేసే హస్తం. కాబట్టి ఎన్నో ఉన్నాయి సాదృశ్యాలు. కాబట్టి ఇవన్నీ మనము ఇప్పుడు చెప్పుకోవడానికి వీలుపడదు. కానీ అపొస్తలుల కార్యములు 6 వారు చూడండి, అపొస్తలులు కూడా ఆ దినాలలో మరి కొంతమందిని ప్రత్యేకపరిచి వారి కొరకు ప్రార్థన చేశారు. ఎట్లా ప్రార్థన చేసినారు? 6 వారిలో మీరు గమనిస్తే, వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద ఏముంచారంట? చేతులుంచారు. కాబట్టి ఇక్కడ కొందరిని ప్రత్యేకపరుచుకున్నారు. సంఘములో అందరినీ మరి ఒక ప్రత్యేకత ఉంటుంది కొంతమంది కదా. అందరూ పెద్దలు కాదు, అందరూ పరిచారకులు కాదు, అందరూ పాటలు పాడేవాళ్ళు కాదు, అందరూ వాక్యం చెప్పేవాళ్ళు కాదు. కొందరికి దేవుడు ఆ యోగ్యత ఎట్లా ఇస్తాడంట? వారి మీద చేతులుంచరే. చేతులుంచినప్పుడు ఏమొచ్చింది? దేవుని హస్తం వాళ్ళ మీదకి వచ్చి, ప్రియులారా, వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి సాయంకాల సమయంలో ప్రభునందు విశ్వాసం ఉంచిన మిమ్మల్ని కూడా దేవుడు రాబోదినాలు ఈ సమాధాన గృహంలో ఎట్లా ఉంచాలా? యోగ్యమైన వారినిగా, శ్రేష్టమైన వారినిగా, ఆ దెయ్యములను సమస్త రోగములను వెళ్ళగొట్టేవారిగా మీరు ఉండాలా. తర్వాత వాక్యవరములతో ఏం చేయాలి? మీరు వాక్యముతో నింపబడాలా, పాటలతో నింపబడాలా. చూడండి, ఒక్కోసారి దేవుని మందిరానికి వస్తే కొంతమంది వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉండరు కదా, కొన్నిసార్లు పాటలు పాడేవాళ్ళు ఉండరు. సేవకుడే పాడు కావాలి, సేవకుడే కొట్టుకోవాలి అన్నీ. కాబట్టి ఇవన్నీ దేవుడు యవనస్తులైన బిడ్డలకు, మీరంతా యవనస్తులే, దగ్గర దగ్గర ఇద్దరే మాత్రమే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా బలపరచాలని దేవుని యొక్క ఉద్దేశం, ప్రియులారా. కాబట్టి ఈ హస్త నిక్షేపణ మీలో ఇంకేం లేదంట, ఏ ఆక్షేపణ లేదు. కాబట్టి నువ్వు దేవునికి లోబడతా ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. ఒకసారి అంటే ఒక శిల్పకారి దారినే పోతా ఉందంటే ఒక రాయి దొరికిందంట. రాయి దొరికితే దాన్ని తీసుకెళ్ళి ఒక శిల్పంగా చెక్కాలని సుత్తే వల తీసుకొని చెక్కుతా ఉన్నాడంట. చెక్కుతా ఉంటే ఒక దెబ్బ కొట్టేపటికి, అమ్మో నా తల బగిలిపోతుంది, నేను తట్టుకోలేనంటుందంట ఆ రాయి. మళ్ళీ కొడుతున్నాడు, అయ్యా నన్ను కొట్టొద్దయ్యా, అయ్యా నన్ను బాధమాకయ్యా, నెత్తి మీద కొట్టమాకయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నానంట ఆ రాయి. ఆయన ఉద్దేశం ఏంటి? ఆ రాయిని ఏం చేయాలా? చెక్కాలా, ఒక చక్కటి రూపాన్ని ఇవ్వాలా, దానికి ఒక చక్కటి అందం ఇవ్వాలని ఆ యొక్క శిల్పకారి చూస్తుంది. దానికి అది ఒప్పుకోకపోదంటే పక్కన పడేశాడంట. ఇంకొక రాయి తీసుకున్నాడంట, సొత్తి తీసుకొని ఉలి తీసుకొని కొడతా ఉంటే మౌనంగా ఉందంట. అది ఎన్ని దెబ్బలు కొట్టింది ఏమంటుందంట? మౌనంగా ఉందంట, ఏం మాట్లాడటం లేదంట. ఆఖరిగా శిల్పకారంట దాన్ని చక్కగా ఒక అందమైన బొమ్మ చేశాడంట. తన ఇంటి ముందు పెట్టుకున్నాడంట. ఒక రాజుగారు వచ్చాడంట. ఆ రోజుల్లో రాజుగారు ఆ దారినే వచ్చాడంట. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఆ బొమ్మను చూసి, అమ్మాయి శిల్పకారి ఆ బొమ్మ నాకు ఇస్తామంటే ఇస్తాను సార్ అన్నాడంట. కొన్ని వేల రూపాయలు ఆయనకి ఇస్తే తీసుకెళ్ళి ఆయన ఇంటి ముందు పెట్టి దానికి ఒక గుడి కట్టిదే. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ప్రియులారా దానికి దండలు వేస్తున్నారంట, పూలు పోస్తున్నారంట. ఇక కొంతమంది ఇక ఎక్కువైపోయిందంట ఫ్లోటింగ్. కొంతమంది అంట కొబ్బరికాయలు కూడా తెస్తున్నారంట. ప్రియులారా, ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టడానికి ఏం కావాలా? రాయి కావాలా. ఇప్పుడు ఆ రాయి ఎప్పుడైతే నన్ను కొట్టొద్దయ్యా, నాకు దెబ్బ తగులుతుందయ్యా, నాకు నొప్పి అయ్యా, నేను తట్టుకోలేనన్న రాయిని చూసావా? ఆ రాయిని పక్కన పెట్టాడంట ఆ శిల్పకారి. ఇప్పుడు కొబ్బరికాయలన్నీ ఎక్కడ కొడుతున్నారంట?
ఇక అబ్బో తట్టుకోలేకపోతుందంట. చూసా, శిల్పాన్ని చేయడానికి నువ్వు తట్టుకోనప్పుడు జీవితాంతం నువ్వేం చేయాలా? కొట్టబడాల్సిందే. అందుకని ప్రియులారా, ఒక్కోసారి దేవుడు కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. భయపడమాక, కంగారు పడమాక, ఇబ్బంది పడమాక. అమ్మో నేను తట్టుకోలేను, అనవసరంగా బాప్తీసం తీసుకున్నాను అనే పదం రాకూడదు ప్రియులారా. ఇందాక మీరు వాగ్దానాలు చేశారు కదా, ఇక్కడ చేశారు, నీళ్ళలో ముంచే ముందు చేయించాడు, ఎందుకంటే ఆయన మీద నేరం లేకుండా కదా. మళ్ళీ మీరు అయ్యా బలవంతంగా యోబుని నాకు ఇప్పించాడు, మా చేత ఏమి చెప్పలేదు అన్నారు అనుకోండి, ఆయన దోషి అక్కడ నిర్దోషిగా కనబడతాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు మనను రకరకాలుగా చిక్కుతాడు. మనం కూడా ఏం చేద్దాం? లోబడదాం కదా. ప్రభు చెప్పినట్లుగా, సేవకులు చెప్పినట్లుగా దేవునికి లోబడితే దేవుడు మనలను ఆత్మీయమైన వరములతో దింపుతాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. దేవుడి మాటలు దీవించును కాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధమైన పాదములు కొందనములు. మరి పెద్దలు హస్త నిక్షేపణము చేయగా నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకమని మీరు మాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వరములను గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఈ సమయంలో ప్రభు మరి హస్త నిక్షేపణ కార్యక్రమం వారి తలల మీద చేతులుంచి ప్రార్థించే సమయం దీవెనకరముగా చేయము, ఆశీర్వదించుము. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి మహీంద్రాకి, జాషువాకి, కోటేశ్వరరావు తర్వాత కాలేబన్న వారిద్దరూ ఒకరి తర్వాత ఒకరికి వారిద్దరే హస్త నిక్షేపణ చేస్తారు. ఆ తర్వాత రేవతి, ప్రియాంక, షైనికి ప్రసాద్ అన్న, తర్వాత అన్న అబ్రామ్ అన్న, ఆ తర్వాత కల్పన, వాణి, సుశీల, శశిదేవి గారికి మరి నేను, ఆ తర్వాత ఆశీర్వాదం అంకుల్, మేము ముగ్గురం ఇద్దరం ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు 3 టీములుగా తర్వాత ఈ హస్త నిక్షేపణ కొరకు కూడాను వాగ్దానాలు కూడా ఇస్తాము. సరే, ఒకసారి మీరు త్వరగొచ్చి సైన్ చేయండి. మహేంద్ర త్వరగా రన్నా, ఈ మహేంద్రకి ఇచ్చేయండి మీరు చేసేటప్పుడు. జాషువా కూడా ఇచ్చేయండి. రేవతి రండి, త్వరగా ప్రియాంక సైన్ చేయండి. రేవతి ఎవరు? రేవతమ్మ, నీకు పేరు మార్చినారు, రూత్ నువ్వే కదా? సరే, ప్రే చేసేటప్పుడు ఇస్తారు. ప్రియాంక మీరు ముగ్గురికి ప్రసాద్ అన్న, అబ్రహ్మన్ ప్రసాద్ అన్న. వారిద్దరు అమ్మలు సరఫ్తో పెట్టించు. రండి, ఆశీర్వాదం అంకుల్. కాలేవన్నీ అబ్రహ్మణ, కృష్ణన్న రండి.
ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములు వందనములు కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాం. ఈ సమయంలో ప్రభువా, మరి తొమ్మండుగురు బిడ్డలు నీటి బ్యాప్టిజంలో సాక్ష్యం ఇచ్చేదానికి చూపిన కృపకై స్తోత్రాలు. ప్రభువా, వారికి ఇచ్చినటువంటి మరి హస్త నిక్షేపణ వాగ్దానములు, వీటిని బట్టి మీ కృతజ్ఞతలయ్యా. వారి జీవిత యాత్రలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానములు వారు జ్ఞాపకం పెట్టుకొని మీ సాక్షులుగా నీ బిడ్డలుగా జీవించుట కొరకు సహాయం చేయము, కృప చూపించి కనికరించుము. వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు మా మిగతా సమయను దీవెనకరముగా చేయము, ఆశీర్వదించుము. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.